సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే గాడ్ ఉన్నాడా లేడా పార్ట్ 2. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా పార్ట్ 1 చూడనట్లయితే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒక కొండ మీద ఉన్న దేవాలయంలో ఒక 25 సంవత్సరాల పూజారి దేవునికి పూజ చేసుకుంటూ ఆ కొండ మీదకి వచ్చిన భక్తులకు పూజలు చేస్తూ అర్చనలు చేస్తూ ఉంటాడు. సో అతని డాడీ చిన్నప్పుడే చనిపోతాడు. వాళ్ళ డాడీ చనిపోయిన కొన్ని రోజులకి వాళ్ళమ్మ పక్షవాతం వచ్చి మంచాన పడుతుంది. సో ఫ్రెండ్స్, తను రోజు వాళ్ళమ్మను అలా చూడలేక దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. పూజలు చేసిన ప్రతిసారి, అభిషేకాలు చేసిన ప్రతిసారి, దేవుడా, నేను ఏనాడు నిన్ను ఎప్పుడూ ఒక కోరిక కోరుకోలేదు. నాకున్నది ఒకే ఒక కోరిక. నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఒకటే కోరిక కోరుకుంటున్నాను నిన్ను. తండ్రి, మా అమ్మ మంచాన పడి 18 సంవత్సరాలు అవుతుంది పక్షవాతం వచ్చి. నా ఒక్క కోరిక ఏంటంటే మా అమ్మను ఆ ఒక్క రోగం నుంచి విముక్తి చేయి తండ్రి. నేను నీకు ఇలా డైలీ సేవలు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, ఎంతో భక్తితో నీకు అభిషేకాలు చేస్తున్నాను. దయచేసి నా కోరికను ఆలకించి మా అమ్మను ఆరోగ్యవంతంగా చేయని చెప్పేసి ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. సో దేవుణ్ణి ఎంత వేడుకున్నా కానీ అతనికి ప్రయోజనం లేదు. సో అతను చాలా హాస్పిటల్ తిరిగాడు, చాలా ఆయుర్వేదిక్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళమ్మకు చాలా వైద్యం చేయించాడు. కానీ వాళ్ళమ్మ అస్సలు కోరుకోలేదు. సో ఇదంతా చూసిన ఆ 25 ఏళ్ల పూజారికి, అరే దేవుడా, నేను ఎంత నమ్ముకున్నాను నిన్ను, నాకు నువ్వు ఇలా చేయడం ఏంటి? ఎంత భక్తితో ఉన్నాను, ఎంత కొలుస్తున్నాను. నేనేమన్నా నాకు స్వార్థపూరితమైన కోరికలు కోరుకుంటున్నాను? నా కన్న తల్లి ఆరోగ్యం బాగాలేక 18 సంవత్సరాల నుంచి మంచాన పడి ఉంది. ఆ తల్లిని విముక్తి కల్పించమని కదా చెప్పి అడిగేది అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడా, నేను నీకు చెప్పేది ఒకటే, కరెక్ట్గా 1 రోజులు నేను నిన్ను చాలా భక్తితో ఏ విధంగా అయితే నేను పూజలు చేస్తున్నానో ఆ విధంగా పూజలు చేస్తాను, నిష్టగా నీకు అభిషేకాలు చేస్తాను, రోజు ఒకటేసారి అన్నం తింటాను. దయచేసి నా తల్లికున్న అనారోగ్యాన్ని విడిపించు అని చెప్పేసి వేడుకుంటాడు. ఒకవేళ దేవుడా, నువ్వు నా తల్లికున్న అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించి సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయనట్టయితే నేను నీ ముందే ఈ కొండ మించెళ్ళి దూకి చచ్చిపోతాను. దేవునితో అలా చెప్పేసి అతని ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి బయలుదేరి తన తల్లిని వాష్రూమ్కి తీసుకెళ్ళి తన తల్లిని శుభ్రం చేసి దేవుడి ముందుకు తీసుకెళ్ళి దేవుడు బొట్టు పెట్టి సో ఆ తల్లికి గుళ్ళో నుంచి తెచ్చిన ప్రసాదాన్ని తినిపిస్తాడు. తినిపించి తర్వాత ఆ తల్లికి భోజనం తినిపించి తను టాబ్లెట్స్ వేస్తాడు. వేసి, అమ్మ నీకేమవదు, ఇంకో 1 రోజుల్లో ఎలాగోలాగో నీకున్న అనారోగ్యం తగ్గిపోతుంది, నువ్వేం బాధపడకు, ఆ తర్వాత నీ పనులు నువ్వు చేసుకోగలవు, నాకు కూడా అండి పెట్టగలవు, నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందని ఎంతో ధైర్యంగా చెప్తాడు. చెప్పేసి తను కూడా వెళ్ళి భోజనం చేసి పడుకొని, దేవుడా, నేను నిన్ను ఒకటే కోరిక కోరుకున్నాను, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నా తల్లికి ఉన్న అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించని చెప్పేసి మొక్కుకుంటాడు. మొక్కుకొని సో అతను ఏంటంటే డైలీ ఇంకా 1 రోజులు దేవుడికి తను మొక్కుకున్నట్టు పూజలు చేస్తాడు, అభిషేకాలు చేస్తాడు, రోజు ఒకటే పూట భోజనం చేస్తాడు. టైం దగ్గర పడకొద్దీ తను ఏమనుకుంటాడంటే, నేను దేవుడికి చాలా భక్తితో పూజలు చేస్తున్నాను, డైలీ ఒకటే పూట భోజనం చేస్తున్నాను, నా తల్లికి క్రమం తప్పకుండా దేవుడి దగ్గర మొక్కిన టాబ్లెట్స్ని ఇస్తున్నాను, కాబట్టి నాకు ఆ దేవుడు సాయం చేస్తాడని చెప్పేసి తను ఎంతో సంతోషం కొద్దీ ఎదురు చూస్తాడు. తను అనుకున్న రోజు రానే వచ్చింది. వచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టి, దేవుడా, నేను ఇంకా ఇంటికి వెళ్తున్నాను, నేను ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ లేచి నిలబడి, నాన్న నాకు ఆరోగ్యం బాగైందని చెప్పేసి నాతో మాట్లాడాలని చెప్పేసి తను అనుకుంటాడు. ఒకవేళ అలా జరగపోతే నేను నీకు చెప్పాను కదా దేవుడా, నీ ముందే ఈ కొండ నుంచి దూకి చచ్చిపోతానని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు అలా చెయ్యవు దేవుడా, నువ్వు చాలా మంచివాడు అని చెప్పేసి ఆ పూజారి నమ్మకంతో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళమ్మ ఆ మంచం మీద అలాగే పడుకొని ఉంటుంది. వెళ్ళి చూస్తాడు. చూసి వాళ్ళమ్మ ముఖాన్ని చూస్తే వాళ్ళమ్మ ముఖం చాలా బాధతో ఉంటుంది. ఇతను చూసి చాలా బాధపడతాడు. ఇతని కంట నుంచి నీరు వస్తుంది.
ఆ ఇంట్లో ఉన్న దేవుని ఫోటో చూసుకుంటూ, దేవుడా ఏంటయ్యా ఇది, నీకు ఇంత భక్తిగా ఉన్నాను కదా, నాకేంటయ్యా ఈ ఒక్క కోరిక కూడా నెరవేర్చలేదు అని తన మనసులో అనుకొని తను వెళ్ళి తన తల్లి పాదాల వద్ద కూర్చొని తన తల్లి ముఖం చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. తన తల్లి కూడా తన అబ్బాయి ముఖం చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఏడవకమ్మ, దేవుడున్నాడు, నీకు ఏదో రోజు నీ అనారోగ్యాన్ని తగ్గిస్తాడు అని చెప్పేసి తన తల్లి పాదాలు పట్టుకొని చాలాసేపు ఏడుస్తాడు. ఏడ్చి ఏడ్చి ఇంకా తను చేసేదేమి లేక, నేను దేవుని ఒక్క కోరిక అడిగినా కూడా నాకు తీర్చలేకపోయాడు, వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తా అని చెప్పేసి కోపంగా నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తాడు. గుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా దేవా, నేను నీకేం తప్పు చేశాను, ఎంతో భక్తితో నిన్ను పూజించాను, ఎంతో నిన్ను సేవించాను, నీకు క్రమం తప్పకుండా నిన్నే గుర్తు చేసుకుంటూ నీ భక్తిలో మునిగిపోయి రోజుకు ఒంటిపూదే భోజనం చేశాను, నేను నిన్ను ఏం అడగలేదు, మనువులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, స్వార్థపూరితమైన కోరికలు ఏం అడగలేదు, అలాంటిది నా తల్లికున్న ఒక అనారోగ్యాన్ని తీర్చమనే కదా అడిగానయ్యా, ఎందుకయ్యా నా తల్లికి ఇంత బాధ, ఎందుకయ్యా నా కోరిక తీర్చలేకపోతున్నావు, కానీ నీలాగా నేను అస్సలు ఆలోచించను, నేను నీకు చెప్పిన మాట ఏంటి, నా తల్లికి నెల రోజుల్లోపు నేను నీకు నిష్ఠతో భక్తితో ఉంటాను, ఒంటి పూజ భోజనం చేస్తానని చెప్పాను కదా, నేను అలానే ఉన్నాను, అలా ఉంటే నువ్వు నా తల్లికి అనారోగ్యాన్ని తగ్గిస్తావని నేను నమ్మాను, నా నమ్మకాన్ని నువ్వు తీర్చలేదు, కాబట్టి నేను నీకేం చెప్పాను, నువ్వు నా తల్లికి అనారోగ్యాన్ని తీర్చకపోతే నేను నీ ముందే, నీ గుడి ముందే ఈ కొండ మించి దూకి చేస్తానని చెప్పాను కదా, నేనిప్పుడు వెళ్ళి ఈ కొండ మీద నుంచి నీ కళ్ళ ముందే దూకి చచ్చిపోతాను, నువ్వుంటే రా, వచ్చి నా చావును ఆపి మా అమ్మకున్న అనారోగ్యాన్ని పూర్తిగా దొలకించి సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయి అని చెప్పేసి దేవుణ్ణి చూస్తూ దేవుడికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి తన కొండ చివర నిల్చొని, దేవుడా, ఇప్పటికీ నేను నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, నా నమ్మకాన్ని అసలే వమ్ము చేయకు, కనీసం నేను కొండ మించి దూకే లోపల నన్ను చాపి మా అమ్మకున్న అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించి సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయి దేవుడా, మా అమ్మను నేను నా జీవితంలో ఒక్కసారైనా ఆరోగ్యవంతంగా చూడాలనుకుంటున్నా, దయచేసి నా ఈ ఒక చిన్న కోరిక నెరవేర్చని చెప్పేసి తన కొండ చివర నిల్చొని కొండ మించి దూకుతాడు. దూకి కింద పడి తలకాయ పగిలి చనిపోతాడు. తన చావు చాలా ఘోరంగా ఉంటుంది. అప్పటికి దేవుడు రాడు. ఆ కొండ పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసి, అయ్యో, ఇంత మంచి అబ్బాయి, దేవుడికి చాలా బాగా సేవ చేసేవాడు, ఇలాంటి అబ్బాయి చచ్చిపోయాడని చెప్పేసి అందరు బాధపడుతూ ఉన్నారు. సో ఈ విషయం మంచాన పడ్డ వాళ్ళ అమ్మకు తెలుస్తుంది. అయ్యో దేవుడా, నేను మంచాల నుంచి లేచి నడవలేను, ఏ పనులు చేసుకోలేను, నాకు ముందు వెనుక ఎవరు లేరు, ఒక్కటే కొడుకు, ఆ ఒక్క కొడుకు నన్ను చూసుకుంటున్నాడు, నా కన్న తండ్రి నా తల్లి కంటే ఎక్కువ చూసుకున్నాడు, అలాంటి ఒక్క కొడుకుని తీసుకెళ్ళిపోయావా దేవుడా, నేను ఇప్పుడు ఎలా బతకను, నేను నా పనులు ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్పు దేవుడా అని చెప్పేసి దేవుని వైపు చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, వాడిని తీసుకుపోయి చంపే బదులు నన్ను చంపేయచ్చు కదా, వాడికి చాలా జీవితం ఉంది, నాకేముంది దేవుడా, 20 సంవత్సరాల నుంచి మంచనబడి ఉన్నాను, అలాంటి నన్ను చంపక ఆరోగ్యంగా ఉన్న నా కొడుకుని చంపేంటి దేవుడా, నీకు నిజంగానే మనసు లేదు దేవుడా అని చెప్పేసి మంచాల పడుకొని ఏడుస్తూ ఉంటుంది. తన కన్న కొడుకు శవం ఊర్లో వాళ్ళందరూ ఇంటికి తీసుకొచ్చి ఆ తల్లి మంచాలకెళ్ళి ఇవ్వలేదు, ఆ కొడుకును చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళందరూ అతని శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి దహన సంస్కరణలు చేస్తారు. చేసిన తర్వాత తన తల్లిని తీసుకెళ్లి ఇంటికాడ వదిలిపెడతారు. తన తల్లి మంచాల నుంచి లేచి ఒక్క పని చేసుకోలేదు, కనీసం తన అవసరాలు కూడా తీర్చుకోలేదు. అలాంటి తల్లి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. సో ఆ తల్లి మంచాన పడుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ, తండ్రి, ఏ జన్మలో నేను ఏ పాపం చేశాను, నాకు ఈ జన్మలో ఇలాంటి శిక్ష విధించావు, లేచి నా పనులు నేను చేసుకోవడానికి నా బాడీ సహకరించదు, కనీసం చేయడానికున్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు, ఎందుకు తండ్రి నాకు ఇంత కఠినమైన శిక్ష చేశావు, తండ్రి దయచేసి నా బాధను అర్థం చేసుకొని నన్ను కూడా తీసుకెళ్ళు తండ్రి
అని చెప్పేసి తను మంచాలో పడుకొని అలానే ఏడుస్తూ ఉంటుంది. చేసేది ఏమీ లేక ఆమె ఆ మంచాన్నే ఉంటుంది. పడేడ్చుకుంటూ వచ్చేవాళ్ళు వచ్చి నీళ్ళు పోతారు, పెట్టేవాళ్ళు వచ్చి ఇంత భోజనం పెడతారు, అంతే తప్పించి వాళ్ళు ఏం చేయలేరు కదా. సో ఈ విషయం ఏంటంటే తెల్లారి పేపర్లో వస్తుంది. ఆ పేపర్ని మొదట చదివిన ఒక పెద్దయిన, 40 సంవత్సరాల ఒక పెద్దయిన ఆ పేపర్లో ఉన్న మ్యాటర్ చూసి చాలా బాధపడతాడు. ఏంటి తండ్రి, ప్రతిరోజు నీకు సేవలు చేసుకుని ప్రతిరోజు నీకు పూజ చేసే వ్యక్తిని నీ కళ్ళ ముందే కొండ మించలు దూకి చచ్చిపోలేకపోయావా, ఏంటయ్యా ఇది అని చెప్పి చాలా బాధపడతాడు. అతనికి తండ్రి లేదు, తల్లి పక్షవాతం వచ్చి మంచాన పడి ఉంది. ఆ తల్లికి సేవ చేసేది ఆ కొడుకు ఒక్కడే. ఆ సేవ చేసే ఒకనొక వ్యక్తి కూడా నీ కళ్ళ ముందు కొండ మించి దూకి చచ్చిపోతే ఆపలేకపోయావు చూడయ్యా. ఇలాంటివి జరిగినప్పుడేనయ్యా అసలు నువ్వు ఉన్నావా లేదా, దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా లేడా అనే సందేహం కలుగుతుంది. ఎందుకయ్యా మనుషులను భూమి మీద పుట్టిస్తావు, మనుషులకు చాలా కష్టాలు పెడతావు, మనుషులకు చాలా బాధలు పెడతావు. ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పడుకుంటూ వాళ్ళు భూమి మీద బతకడం వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందయ్యా. కనీసం ఆ తల్లి ఉన్న పరిస్థితి చూసైనా కానీ ఆ కొడుకుని బతికించచ్చు కదయ్యా. అయినా కానీ నువ్వెందుకు బతికిస్తావయ్యా? అసలు మా మనుషుల బతుకులు ఎంత, ఎప్పుడు కష్టాలు వస్తాయో ఎప్పుడు సుఖాలు వస్తాయో అసలు మా బతుకులకు మాకు ఏమీ తెలియదు. పైనుండి నువ్వు ఆట ఆడిస్తావు, మమ్మల్ని చూసుకుంటూ ఆనందపడతావో లేక బాధపడతావో, లేకపోతే మమ్మల్ని సంతోష పెట్టడం మమ్మల్ని బాధ పెట్టడం అది నీ పను మాకు ఏమీ తెలియదయ్యా. దయచేసి మమ్మల్ని మా మీద కొంచెం జాలుంచయ్యా అని చెప్పేసి తను బాధపడుకుంటూ పేపర్ పక్కన పెడతాడు. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకు మనకు ఈ స్టోరీ అనేది ఇప్పటి వరకు అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకో పార్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నేను చెప్పే స్టోరీస్ కనుక నచ్చినట్లయితే మన ఈ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.